వస్తున్నారు. అంటే కంపారిటివ్లీ మాకు ఓటీటీ కంటెంట్ మీద అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో అవుట్ ఆఫ్ ద గెలాక్సీ ఐడియాస్ చూస్తుంటాం. కానీ ఈటీవీ విన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ వెరీ రూటెడ్గా ఉంటున్నాయి. నిన్నే లిటిల్ హార్ట్స్ చూసాము, లేదా కథాసుధలో కొన్ని కథలు చూస్తున్నాము, అనగనగా ఎయిర్ కానీ ఇవన్నీ వెరీ రూటెడ్గా వస్తున్నారు. ఇదేంటి కాన్షియస్గా తీసుకున్న డిసిషనా, లేకపోతే ఇలాంటి కథలతోనే వద్దాం? అబ్సల్యూట్లీ అండి, కాన్షియసే. ఎందుకంటే యాజ్ యూ నో వీ ఎంటర్డ్ pretty late into the OTT business, but we entered at the right time. సో వచ్చినప్పుడు గ్లిటర్స్ కాకుండా ఒక కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ దేనివల్ల తెలుస్తుంది అంటే కాంటెంట్ వల్ల, అంటే దానికి వాయిస్ కావాలి. సో అప్పుడు మేము చూసింది ఏంటంటే, మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు అవుట్ ఆఫ్ ద గెలాక్సీ ఐడియాస్కి వెళ్తున్నారు కదా, అందరూ మన ఇంటిని వదిలేస్తున్నారు, లెట్స్ కాన్సన్ట్రేట్ మన హోమ్ అని. సో మేము తీసుకున్న ఇన్స్పిరేషన్ కావచ్చు ఫ్రమ్ ఉషా కిరణ్ వాళ్ళది కూడా అదే మోడల్ కదండి మాదే. సో వీ వాంట్ టు క్యాటర్ టు ద ఫ్యామిలీ ఆడియన్స్. దాంట్లో రకరకాల జానర్స్ వెళ్తూ ఉంటాయి. వెళ్ళే కొద్దీ మీరు చూసినప్పుడు కూడా మీ కథలే ఉంటాయి, అందులో ఒక చిన్న కొత్త నావెల్ పాయింట్స్ ఉంటాయి. దట్ ఈస్ అ కాన్షియస్ డెసిషన్. సార్ కంటెంట్ స్ట్రాంగ్ అవుతుంది, మీ స్పీచ్లు స్ట్రాంగ్ అవుతున్నాయి, దెబ్బలు బలపరుస్తున్నాయి సార్. జోక్స్ అబౌట్ లేదండి, రాజు గారు కొంచెం ట్రైన్ చేస్తున్నారు ఈ మధ్య, జస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు ఇలా ఇలా మాట్లాడాలని. జోక్స్ అబౌట్ ట్రైలర్ చూసుకున్న తర్వాత వచ్చిన కాన్ఫిడెన్సే అండి, అంతే తప్ప ఇట్ ఈస్ నెవర్ టు గెట్ హైలైటెడ్ ఇన్ ఎనీ వే. లేదండి, మీరు మాట్లాడటం వల్ల కంటెంటే హైలైట్ అవుతుంది, మేము కూడా అది అప్రిషియేటే చేస్తాం. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ. సార్ శ్రీనివాస్ గారు, సార్ క్యారెక్టర్ ఏజ్ చూస్తుంటే ఆర్టిస్ట్కి ఒక స్కోప్ దొరుకుతుంది అలాంటి ఏజ్ గ్రూప్ని ప్లే చేయటం అనేది, అది కూడా రేర్ ఆపర్చునిటీ. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరికింది ఈ క్యారెక్టర్ ద్వారా? యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ సిరీస్లో చేయాల్సిన రోల్ ఇది కాదండి. నన్ను వేరే రోల్ కోసం అప్రోచ్ అయ్యారనమాట. సడన్గా షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను, వాళ్ళు ఈ రోల్ కోసం ఇంకా కాస్టింగ్ చేస్తున్నారు. నేనే చేసేస్తా కదా, ఎందుకు వచ్చింది అంటే అప్పుడు రెండొద్దు కానీ అది తీసి ఇది చేయమని ఇందులో పెట్టారండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై మేకప్ పర్సన్ ఆల్సో. సగం క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి. సార్ ట్రైలర్లో మాకు ఓన్లీ వీల్ చైర్లో కనిపించారు, త్రూ అవుట్ అలాగా ఉంటుందా లేదా? ఇందాక నేను కూడా అదే అనుకుంటున్నానండి. ఆవిడ ఎస్ఐ గెటప్లో వచ్చారు కదా, నేను కూడా వీల్ చైర్లో వచ్చి ఉంటే చాలా సుఖంగా జరిగేది అనిపించింది నాకు. ఈటీవీ నితిన్ గారు ఆరు సాయి గారు ఇద్దరు ఎవరో చెప్పారు, అంటే 30 years నుంచి ఈటీవీ అంటే ఫ్యామిలీ ప్రతి ఇంట్లోని బాగా స్థిరపడిపోయింది. కానీ ఇక్కడ చూస్తే August 14th థియేటర్లో అందరూ థియేటర్లు రావట్లేదని గోల పెడుతున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇదే డేట్ మీరు వేయడానికి కారణం ఏంటంటే, అంటే ఇంట్లోంచి ఎవరు బయటకు రాకూడదనా? లేదండి, అలా ఏం లేదు. మీరు 2 పెద్ద సినిమాలు థియేటర్లో చూడండి, ఈ సిరీస్ ఇంట్లో చూడండి. సో డేట్ క్లాస్లో అవుతున్నాయి కదా, అలాంటివి ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు. అదే అండి, అంటే ఆబ్వియస్లీ సినిమా ఆడియన్స్, ఓటీటీ ఆడియన్స్ అందరూ ఒకళ్ళే కదా. సో మీరు లాంగ్ వీకెండ్ ఆ 2 సినిమాలు థియేటర్లో చూడండి, ఇది ఓటీటీలో ఇంట్లో చూడండి హ్యాపీగా. అండ్ దిస్ ఇస్ 99 rupees per month, ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. సో ఎంజాయ్. డైరెక్టర్ గారు సార్, లాస్ట్ టైం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా టెన్షన్గా ఉన్నారు, ఏదో వెళ్ళిపోయింది అనుకున్నారు. తర్వాత ఇప్పుడు కంప్లీట్ చేశారు, మీ ప్రొడక్ట్ మీరు చూసుకున్నారు, ఆ ప్రొడక్ట్ కూడా చూసుంటారు. మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందని, అంటే స్టిల్ యూఆర్ ఫీలింగ్? అంటే దేనికోసం నేను మాట్లాడదలుచుకోలేదు సార్, ఈరోజు కానిస్టేబుల్ కనకం కోసం మాట్లాడతాను. కానిస్టేబుల్ కనకం మీ రైటింగ్ గురించే అడుగుతాను నేను కూడా. డెఫినెట్లీ ఏంటంటే, నేను రాసుకున్న కథల్లో నేను తీసిన దాంట్లో ద బెస్ట్ ఇది ఇప్పుడు దాకా నేను చేసిన దాంట్లో. అండ్ మీరు కూడా అదే ఫీల్ అవుతారు డెఫినెట్లీ. అండ్ మీరు చెప్పాలి ఏదైనా, నేను కాదు. సో ఇప్పుడు దాకా అయితే నేను హ్యాపీ, సూపర్. మిక్సింగ్లో విజిల్స్ కొడుతున్నాను, డ్యాన్స్ వేస్తున్నాను, అదిరిపోయిన చప్పట్లు కొడుతున్నాను, మా సురేష్ బాబుని అదిరిపోయింది అంటున్నాను. సో రేపు పొద్దున్న మీరు అదే ఫీల్ అవ్వాలి చూసినప్పుడు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీలాగే. అంటే మీరు సాటిస్ఫై, అంటే పక్కకి ఎక్కడికి వెళ్ళలేదు, మీ కథ మీ దగ్గర ఉందా అని ఏమన్నా ఉందా? లేదా సార్ కానిస్టేబుల్ కనకు సంబంధించి అలా కదా, మీరు చెప్పండి కదా, మీరు ట్రైలర్ చూసారు, మీరు చెప్పండి. ట్రైలర్తో మేము చేయలేం కదా. అంటే మీరు అంతకుముందు లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ సడన్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఫీల్ అయ్యారు కొద్దిగా. చూసారు కదా, లేదు మీరు 11th ప్రీమియర్కి వస్తారు కదా, ప్రీమియర్లో చూసి మీరే చెప్పండి.